స్కిన్ కేర్లో బెస్ట్ కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్స్. ఇది మాయిశ్చరైజర్, సేమ్ బ్రాండ్ నుంచి నయాసిన్మైడ్. ఇది బెస్ట్ సెల్లింగ్ ఐ క్రీమ్. ఇది అమెజాన్ నుంచి ఐస్ రోలర్ తీసుకున్నా. దిస్ ఇస్ వాషా. అండ్ ఇంకొకటి $5కి వచ్చింది. సన్ స్క్రీన్ టార్గెట్లో తీసుకున్నాను. పీక్ ప్లే మడ్ మాస్క్ అనమాట. హాయ్, హలో, నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు సుహిత. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుహిత వ్లాగ్స్ యూఎస్ఏ. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తూ ఉంటే ఇంకా మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సుహిత వ్లాగ్స్ యూఎస్ఏ. మనకి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది, సుహిత వ్లాగ్స్. అక్కడ నేను రెగ్యులర్గా అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ గో అండ్ ఫాలో దేర్. నేను ఈరోజు ఈ వీడియోలో బ్లాక్ ఫ్రైడే డీల్స్లో తీసుకున్న కొన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ని మీతో షేర్ చేస్తాను. నార్మల్గా ఈ బ్లాక్ ఫ్రైడే డీల్స్లో ఏంటంటే మనకి కొన్ని ప్రొడక్ట్స్ మీద 75%, 50% హాఫ్ ఉంటుంది. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మీద అయితే మోస్ట్లీ 50% ఆఫ్ వరకు ఇచ్చారనమాట. కొరియన్ బ్యూటీ బ్రాండ్స్ అంటే స్కిన్ కేర్కి మంచి పాపులారిటీ ఉంది, క్రేజ్ కూడా ఉంది. అలానే వర్క్ అవుతున్నాయి హెల్దీ స్కిన్ కానీ గ్లాసీ స్కిన్ కానీ. సో నేను ఈ బ్లాక్ ఫ్రైడే డీల్స్లో నేను గ్రాప్ చేసుకున్న కొన్ని కొరియన్ బ్రాండ్స్ బ్యూటీ ప్రొడక్ట్స్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అందులో ఫస్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ తీసుకున్నాను. ఇది కాస్ ఆర్ఎక్స్ బ్రాండ్ నుంచి అనమాట. ఇది వచ్చేసి అడ్వాన్స్డ్ స్నేల్ 92 ఆల్-ఇన్-వన్ క్రీమ్. ఇది మాయిశ్చరైజర్, మార్నింగ్ నైట్ కూడా యూస్ చేయొచ్చు. ఈ క్రీమ్ ఎట్లా ఉందో చూపిస్తా చూడండి. ఆల్రెడీ నేను 5 డేస్ నుంచి యూస్ చేస్తున్నాను, నాకైతే బాగా అనిపించింది. క్రీమ్ వచ్చేసి వైట్ టెక్స్చర్ అనమాట, వైట్ కలర్లో ఉంది, చాలా లైట్ వెయిట్. అండ్ చూసారా ఈ స్నేల్ అంటారు చూసారా, ఆ మ్యూకస్ని ఫుల్గా క్లీన్ చేసి సంథింగ్ ప్రాసెస్ చేసిన మాయిశ్చరైజర్ అన్నమాట. ఇది మనకి బాడీకి ఎట్లా చూస్తారు, ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది అన్నమాట. చాలా లైట్ వెయిట్గా ఉంది, ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ యూ కెన్ సీ ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది కాబట్టి నాకు బాగా అనిపించింది. ఈ మాయిశ్చరైజర్ వచ్చేసి 100 grams బాటిల్, నార్మల్గా అయితే $22 ఉంది. నేను తీసుకున్న ఈ బ్లాక్ ఫ్రైడే డీల్స్లో నాకు $12కి వచ్చింది అనమాట. సో మంచి డీల్ అనిపించింది నాకు. అందుకని నేను ఇదొకటి అండ్ ఇదొకటి 2 తీసుకున్నాను. అండ్ వర్తీ ప్రొడక్ట్స్ కూడా, చాలా వర్తీ ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు కూడా మోస్ట్లీ 60% ఆఫ్ నడుస్తుంది అనుకుంటున్నాను. వెబ్సైట్ ఒకసారి చెక్ చేయండి, బాగా వర్క్ అవుతున్నాయి. తీసుకోవాలి, మంచి స్కిన్ కేర్ యూస్ చేయాలి, ప్రొడక్ట్స్ యూస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఒక మంచి రికమెండేషన్. సేమ్ ఇదే బ్రాండ్ నుంచి నేను ఇంకొకటి ఐ క్రీమ్ తీసుకున్నాను అనమాట. ఇది అడ్వాన్స్డ్ స్నేల్ పెప్టైడ్ ఐ క్రీమ్. నేను ఇది ఫస్ట్ టైం యూస్ చేయడము. ఇది ఏంటంటే మనకి ఐ చుట్టూతా మనకి పఫీనెస్ ఉంటుంది, బ్లాక్ కలర్లో అయిపోతూ ఉంటుంది కదా ఐ చుట్టూతో అవి. అండ్ వ్రింకిల్స్ వస్తూ ఉంటాయి, ఆ వ్రింకిల్స్ని తగ్గించడానికి, కంట్రోల్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది అన్నారు. అండ్ మంచి రివ్యూస్ ఉన్నాయి, నేను వెబ్సైట్లో చెక్ చేశాను. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ యూస్ చేస్తున్నారు, సో వాళ్ళ రివ్యూ కూడా అడిగాను, చాలా బాగా వర్క్ అవుతుంది అన్నారు. సో అందుకని ఇది ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 25 ml బాటిల్. ఈ 25 ml బాటిల్ వచ్చేసి నాకు $13 వచ్చింది అనమాట. అండ్ ఈ ప్రోడక్ట్ ఎలా ఉందో చూపిస్తా చూడండి. అండ్ దిస్ ఇస్ సేమ్ ప్రోడక్ట్. ఇది కూడా సేమ్ అట్లానే ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది, క్రీమీగా, అబ్జర్ప్షన్ కూడా బాగుంది, బాగా త్వరగా అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్లో. అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ ఇదొకటి ఐ క్రీమ్. అండ్ ఇదే బ్రాండ్ నుంచి నేను ఇంకొకటి నయాసిన్మైడ్ తీసుకున్నాను. ఇదే సేమ్ బ్రాండ్ కాస్ ఆర్ఎక్స్ నుంచి నేను నయాసిన్మైడ్ 15 తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు నియర్లీ $13కి వచ్చింది అనమాట. ఇది కూడా హాఫ్ ఆఫ్ రేట్ అనే చెప్పచ్చు, హాఫ్ ఆఫ్ కాస్ట్కి వచ్చేసింది నాకు. మనకి ఫేస్లో చీక్స్ మీద చిన్న పోర్స్ లాగా వస్తాయి, కొంచెం బ్లాక్ మచ్చల్లా వచ్చేస్తాయి కదా, అవన్నీ కంట్రోల్ చేయడానికి నయాసిన్మైడ్ యూస్ఫుల్ అవుతుంది. నయాసిన్మైడ్ రాసి తర్వాత మనకి మాయిశ్చరైజర్ రాసుకుంటే స్కిన్ కేర్ స్టార్ట్ చేయొచ్చు. ఈ 3 వచ్చేసి కొరియన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్నమాట. అండ్ ఇవి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్. అండ్ ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. అండ్ ఇంకొకటి వచ్చేసి బెయిమీ నుంచి ఐస్ రోలర్ అండ్ గ్వాషా తీసుకున్నాను అన్నమాట. అండ్ ఈ బ్రాండ్ ఇది నాకు ఇందులో 2 వచ్చాయి ప్రొడక్ట్స్. ఒకటి ఐస్ రోలర్ అండ్ ఇంకొకటి గ్వాషా అనమాట. ఓపెన్ చేసి చూపిస్తాను. గ్వాషా
ఇది వచ్చేసి మనకి ఇందులో వాటర్ జెల్ ఉంటుంది. డైరెక్ట్గా మనం ఇది డీప్ ఫ్రీజర్లో పెట్టేసి ఐస్ బాగా కూల్ అయిన తర్వాత యూ కెన్ పుట్ ఇట్ లైక్ దిస్. మీకు ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, ఫేస్ యోగా టెక్నిక్స్ ఉంటాయి కదా, దాన్ని యూస్ చేసుకోవచ్చు. మనకి మార్నింగ్ లేవగానే మన ఫేస్ పఫీగా అయిపోతుంది కదా, సో అవి రెడ్యూస్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇది డెఫినెట్గా యూస్ చేయొచ్చు. బట్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా యూస్ చేయకూడదు, అప్పుడప్పుడు యూస్ చేయాలి. అండ్ నాది సెన్సిటివ్ స్కిన్ అనమాట, సో నేను 2-3 డేస్కి ఒకసారి అట్లా యూస్ చేద్దాము అని అనుకుంటున్నాను. చెక్ చేయాలి ఇది కూడా. అండ్ ఇంకొకటి వచ్చేసి గువాషా అనమాట. దిస్ ఇస్ గువాషా. అండ్ వన్ మోర్ ఐటమ్ వచ్చేసి గువాషా అనమాట. బిఫోర్ గువాషా నేను హ్యాండ్స్ యూస్ చేసి మొత్తం నా స్కిన్ కేర్ ఫేస్ మసాజింగ్ అంతా చేసుకునేదాన్ని. ఇదే నేను ఫస్ట్ టైం గువాషా ఆర్డర్ చేయడము. అండ్ అన్ని యాంగిల్స్లో కూడా చాలా స్మూత్గా ఉంది. నేను హ్యాండ్స్ యూస్ చేసి ఫేస్ మసాజ్ చేసుకునేదాన్ని అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి ఫేస్ కళగా కనిపించడం, చిన్న చిన్న రింకిల్స్ ఉంటే అవి పోవడం స్టార్ట్ అయ్యాయి. సో అందుకనే నేను ఈసారి గువాషా యూస్ చేస్తున్నాను. ప్రాపర్ టెక్నిక్స్ యూస్ చేసి కనుక గువాషాని యూస్ చేసామనుకోండి, పఫీనెస్ కానీ రింకిల్స్ కానీ ప్రాపర్గా టెక్నిక్స్ అన్నీ యూస్ చేస్తూ ఫేస్కి మసాజ్ చేసుకోవాలి. అప్పుడు మంచిగా రిజల్ట్ అనేది కూడా కనిపిస్తుంది. ఇంకా ఒక థ్యాంక్ యూ కార్డ్ ఇచ్చారు. అండ్ ఇది ఏమైనా పాడైపోతే ఎట్లా రిటర్న్ చేయాలి అనేది ఒకటి ఇచ్చారనమాట. హౌ యూ యూజ్ గువాషా టెక్నిక్స్ అన్నీ యూస్ చేయడానికి ఇచ్చారు. ఐస్ రోలర్ గువాషా అండ్ దిస్ ఇస్ ఎలా యూస్ చేయాలి అనే టెక్నిక్స్ అన్నీ కూడా ఇచ్చారు. సో ఇది కాకుండా మనకి యూట్యూబ్లో వీడియోస్ చూసిన చాలా ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం అనమాట. సో ఇదొకటి. లిప్ బామ్స్ తీసుకున్నాను. లిప్ బామ్స్ నార్మల్గా ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా నన్ను చాలామంది రికమెండేషన్స్ అడిగారు. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా నేను ఈఓఎస్ బ్రాండ్ చాలా బాగా వర్క్ అవుతుంది లిప్ బామ్స్లో. ఇది నేను కాస్కోలో $18 పెట్టి తీసుకున్నాను. అందులో నియర్లీ 10 ఉంటాయి. అంటే ఒక్కొక్క ఫ్లేవర్కి 2 లిప్ బామ్స్ వస్తాయి. అందులో మింట్ ఒకటి, ఈ కలర్ చూసారా, ఇది మింట్ ఫ్లేవర్ అనమాట. మింట్ ఫ్లేవర్ నాకు ఎందుకో నచ్చలేదు. అండ్ త్వరగా లిప్స్ అనేవి డ్రై అయిపోతున్నాయి. అందుకు 2 వేస్ట్ అయిపోతున్నాయి కదా అని చెప్పేసి నేను వేరే బ్రాండ్ నుంచి, ఈ బ్రాండ్ ఆర్గానిక్ ఆర్ట్ న్యాచురల్స్ బ్రాండ్ నుంచి నేను బ్లాక్ ఫ్రైడే డీల్స్లోనే తీసుకున్నాను. 6 లిప్ బామ్స్ వచ్చాయి. అండ్ పిస్తా, బ్లాజమ్, కోకోనట్, అండ్ ఇందులో కూడా యూకలిప్టస్ మింట్ అనేది ఉంది, మ్యాంగో, పపాయ ఇందులో ఉన్నాయి. 6 వచ్చాయి కదా, ఈచ్ వన్ $1కి వచ్చినట్టు. అండ్ మంచి డీల్ ఉంది కాబట్టి మంచి బ్రాండ్ ఇది కూడా. సో అందుకని నేను ఇదొకటి తీసుకున్నాను. ఇది సేమ్ బ్రాండ్ నుంచి నేను ఇంకొక విటమిన్ సి సీరం తీసుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఇది ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను. మళ్ళీ ఇది కూడా ఆఫర్లో ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను. విటమిన్ సి సీరం ఇదైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఎవరైనా యూజ్ చేయాలి అనుకుంటే. అండ్ ఇంకొకటి $5కి వచ్చింది హెయిర్ కేర్ అనమాట. హెయిర్ కేర్లో క్యాస్టర్డ్ ఆయిల్ నార్మల్గా ఇక్కడ మనకి ఇండియా నుంచి వస్తున్నాయి, ఇండియన్ స్టోర్స్లో దొరుకుతున్నాయి. అవి కూడా $5.99 అట్లా ఉంటున్నాయి. ఇది కూడా మనకి సేమ్ కాస్ట్కి వచ్చింది ఆన్లైన్లో. అందుకని ఈ బ్రాండ్ నుంచి క్యాస్టర్డ్ ఆయిల్ తీసుకున్నాను. నేను హెయిర్కి క్యాస్టర్డ్ ఆయిల్ బాగానే యూస్ చేస్తాను అనమాట. హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు డైరెక్ట్గా అండ్ మనకి ఐ ల్యాషెస్కి రాసుకోవచ్చు, ఐబ్రోస్కి రాసుకోవచ్చు. థిక్ అండ్ బ్లాక్గా అవుతాయి. అండ్ ట్రై చేయండి, ఎవరైనా యూస్ చేయాలి అనుకుంటే ఇది కూడా ట్రై చేయొచ్చు. సన్ స్క్రీన్ టార్గెట్లో తీసుకున్నాను. ఇది చూసారా, ఇది యోసరిన్ బ్రాండ్ నుంచి అనమాట. సన్ స్క్రీన్ SPF 50 తీసుకున్నాను. లాస్ట్ 6 months నుంచి యూస్ చేస్తున్నాను. చాలా బాగా వర్కౌట్ అవుతుంది నాకైతే. అండ్ హైడ్రోసాలిక్ యాసిడ్ కూడా ఉంది ఇందులో. అండ్ 50 కాబట్టి మనకి, నేను కిడ్స్కి మా శ్రేయాన్షికి కూడా యూస్ చేస్తాను ఈ సన్ స్క్రీన్ లోషన్. ఒకసారి చెక్ చేస్తే చూడండి. బాటిల్ అయితే ఇలా ఉంటుంది, ఆరెంజ్ క్యాప్ వచ్చేసి వైట్ కలర్. అండ్ ఫస్ట్లో కొంచెం షేక్ చేయాలి. షేక్ చేసి రాసుకుంటే మనకి ఆ పైన ఉన్న ఆయిల్ అయితే రాకుండా ఉంటుంది. సో ఇలా వస్తుంది అన్నమాట. సో ఇది క్రీమీ టెక్స్చర్ నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. మరి అంత మనకి ఆయిలీగా అనిపించదు. కాసేపు రాసుకున్న తర్వాత ఒక 2-3 minutes మనం అట్లా వదిలేసామంటే బాడీకి బాగా అబ్జర్వ్ అయిపోయి నీట్గా వస్తుంది అనమాట. మరి అంత ఆయిలీగా అనిపించదు. ఈ సన్ స్క్రీన్ బాగుంది. ఇది కూడా
అండ్ లాస్ట్లో నేను సెరావీ యూస్ చేశాను, అవినో యూస్ చేశాను. అవినో యూస్ చేసినప్పుడు నాకు స్కిన్ అంతా బ్లాక్గా అయిపోయినట్టు అనిపించింది, సో అవినో తీసేసాను. తర్వాత సెరావీ యూస్ చేశాను కాస్కో నుంచి, అది కూడా బాగుంది. బట్ ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని లాస్ట్ నేను టార్గెట్లో తీసుకున్నాను. ఇది టార్గెట్లో SPF 50 యూస్ట్రిన్ అనమాట. ఇది బాగా వర్కౌట్ అయింది, సో అందుకని ఈసారి కూడా అదే మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ సన్ స్క్రీన్. నేను ఫేస్కి ఫౌండేషన్ క్రీమ్స్ కానీ అట్లాంటివి ఏమి యూజ్ చేయను, బట్ బేసిక్ స్కిన్ కేర్ యూజ్ చేస్తాను. ఆ తర్వాత మనకి కొంచెం స్కిన్ కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది కదా, దాన్ని అంతా అబ్జర్వ్ చేయడానికి పౌడర్ యూజ్ చేసేదాన్ని. ఫస్ట్లో ఎల్ఫ్ నుంచి ఈ లూజ్ పౌడర్ అనమాట, లూజ్ పౌడర్ యూజ్ చేసేదాన్ని, బాగా వర్కౌట్ అయింది. బట్ ఎందుకు ఈసారి డిఫరెంట్గా ట్రై చేద్దాం, ఆఫర్లో ఉంది అని చెప్పి రెవ్లాన్ నుంచి ప్రెస్డ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. తెప్పించాను ఇంకా టార్గెట్లోనే. 16 hours మ్యాట్ ఫినిష్ ఇస్తుందంట, చెక్ చేయాలి. పౌడరే కాబట్టి ఏ బ్రాండ్ అయినా ఓకే అన్నట్టు తీసుకున్నాను ఇది. అండ్ ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి మాస్క్ తెప్పించుకున్నాను, మడ్ మాస్క్, కంప్లీట్ డీప్ క్లీనింగ్ అనమాట. ఇది నాకు ఒకసారి ట్రై చేశాను, బాగా అనిపించింది, సో మళ్ళీ ఆర్డర్ చేశాను. ఇది 199కి వచ్చింది. ఎవరైనా అంటే ఫ్రెష్గా బిగినర్స్ అయితే ఒకసారి యూజ్ చేయండి, నాకైతే ఇది బాగా వర్కౌట్ అయింది. పింక్ క్లే మడ్ మాస్క్ అనమాట, ఆల్ స్కిన్ టైప్స్కి యూస్ఫుల్గా ఉంటుంది. క్వాబెల్లా బాత్ అండ్ బ్యూటీ నుంచి ఇది డీటాక్సిఫైయింగ్ అవుతుంది. డెడ్ సీ సాల్ట్ యూస్ చేశారు, అలోవెరా ఎక్స్ట్రాక్ట్ కూడా యూస్ చేశారు. ఫేస్కి నీట్గా అనిపిస్తుంది. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, కావాలి అనుకుంటే చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్స్ కనుక ఓపెన్ కాకపోతే ఈ లింక్స్ అన్ని కూడా నేను కమ్యూనిటీ ట్యాబ్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. ఏమైనా లింక్స్ ఓపెన్ కావట్లేదు అనుకుంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇలా లింక్స్ కూడా మీకు ట్యాగ్ చేస్తాను. ప్లీజ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సుహిత వ్లాగ్స్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ, బై.